పంటి డాక్టర్ దగ్గరికి వస్తే ఆస్తులు అమ్ముకోవాలని చాలా మంది వీడియోలో కామెంట్స్ పెట్టారు. చాలా కాస్ట్‌లీ డెంటల్ ట్రీట్మెంట్స్ అని. అది క్యాప్స్, ఈ మన పళ్ళు కట్టేది ఇవన్నీ ఎక్స్‌పెన్సివ్ అంటారు. ఈరోజు వీడియోలో అన్ని రకాల క్యాప్స్ ఏమేముండాయి? ఎంత కాస్ట్ అవుతుంది? వాటి కాస్ట్ క్లియర్‌గా ఈరోజు ఈ వీడియోలో చెప్దాం. నేను డాక్టర్ శ్రీధర్ రెడ్డి, హ్యాపీ డెంటల్ హాస్పిటల్. మనం క్యాప్స్ చూసే ఉంటే పళ్ళు కట్టేదానికి క్యాప్ అనేస్తారు, పక్క పళ్ళ ఆధారంతో కట్టి ఫిక్స్ చేస్తారు, లేదంటే రూట్ కెనాల్ చేసిన పంటికి కూడా పైన క్యాప్ వేస్తారు. ఈ క్యాప్స్ లో బేసిక్ గా 2 రకాలు ఉంటాయి. మెటల్ బేస్డ్ క్యాప్స్, మెటల్ లేని క్యాప్స్, మెటల్ ఫ్రీ క్యాప్స్ అంటారు. సో మెటల్ బేస్డ్ క్యాప్స్ లో 2-3 రకాలు ఉంటాయి. ప్లెయిన్ మెటల్, ప్యూర్ మెటల్ తోటే చేసిన క్యాప్స్ ఉంటాయి. ఈ ప్యూర్ మెటల్ క్యాప్స్ ఈ మధ్య వాడుతుండేది చాలా తక్కువ. ఎందుకంటే ఇంతకుముందు ఇవంతా నికెల్ క్రోమియంతో వచ్చేటివి. ఇప్పుడేమంటే క్రోమ్ కోబాల్ట్ తో వచ్చినా కూడా చూసేదానికి బాగుండకపోవడం, ఈ ఎంఆర్ఐలో రిఫ్లెక్షన్స్ రావడం, వీటి వల్ల ఈ మెటల్, ప్యూర్ మెటల్ క్యాప్స్ దాదాపుగా వేయట్లేదు. కానీ కాస్ట్ తక్కువ అవుతాయి, పన్ను అరగదీయడం కూడా తక్కువ ఉంటుంది. సెకండ్, మెటల్ సిరమిక్ క్యాప్ అంటారు. పోర్సిలిన్ ఫ్యూస్డ్ మెటల్ అంటే మన మెటల్ క్యాప్ ని పైన పింగానే పూత వేస్తారు, కోటింగ్ ఇస్తారు. సో మీకు చూసేదానికి పన్నులాగా ఉంటుంది, లోపల మెటల్ స్ట్రెంగ్త్ ఉంటుంది బాగా. సో దిస్ ఇస్ అ గుడ్ క్యాప్, చాలా మంచి క్యాప్ ఇది. దీని కాస్ట్ ఎంత ఉంటుంది? కాస్ట్ అన్ని లాస్ట్ లో చెప్తా, వెళ్ళిపోకుండా వినండి మొత్తం. తర్వాత ఈ మెటల్ సిరమిక్ లోనే చేత్తో చేసేది ఉంటుంది డిఎంఎల్ఎస్. డిఎంఎల్ఎస్ అంటే డైరెక్ట్ మెటల్ లేజర్ సింటరింగ్ అంటారు. అది కంప్యూటరైజ్ సిస్టమ్ లో ఈ మెటల్ పొడిని సింటర్ చేసి ఫ్రేమ్ వర్క్ లాగా చేస్తుంది, మెటల్ ఫ్రేమ్ వర్క్. దాని మీద సిరమిక్ కోటింగ్ ఇస్తారు. బాండ్ సిరమిక్ కి మెటల్ కి చాలా బాగుంటుంది. ఫిట్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది, మీకు సందులు రాకుండా చూసేదానికి బాగుంటుంది, తినేదానికి బాగుంటుంది, ఇరుక్కోకుండా ఉంటుంది. సో ఇది మెటల్ బేస్డ్ క్యాప్స్, ఈ 3. ఇంకా మెటల్ ఫ్రీ క్యాప్స్. మెటల్ ఫ్రీ క్యాప్స్ అంటే వీటితో మేజర్ అడ్వాంటేజ్ ఎక్కువగా చెప్పేది ఏంటంటే ఎంఆర్ఐ సిటీల్లో రిఫ్లెక్షన్స్ రావు. ఒకటి, ఎంఆర్ఐలో అయితే అసలు యూజువల్గా అసలు ఏమి మెటల్ కాదు కాబట్టి వేడెక్కడం ఇట్లాంటివి కూడా ఎటువంటి ఇష్యూ ఉండదు. ఈవెన్ డిఎంఎల్ఎస్ కూడా ఇట్స్ గుడ్. ఇప్పుడు వచ్చే మెటల్ సిరమిక్ క్యాప్స్ కూడా మీకేం ప్రాబ్లం, సినిమాల్లో చూపించినట్టు ఎంఆర్ఐలో పోయి అతుక్కోరు మీరు. లైట్ గా డిఫరెంట్, ఒక్కొక్కసారి ఇమేజ్ కి అడ్డం వస్తుందనే ప్రాబ్లం ఉంటే మాత్రమే రేడియాలజిస్ట్ వాటిని తిమ్మంటారు. రేడియాలజిస్ట్ ఒపీనియన్, డెంటిస్ట్ ఒపీనియన్ ఇద్దరు మాట్లాడుకొని మెటల్ బేస్డ్ క్యాప్స్ తీయించుకోవాలా లేదా డిసైడ్ చేసుకోవాలి. మెటల్ ఫ్రీ క్యాప్స్ అయితే అసలు తీయబడలేదు. మెటల్ ఫ్రీలో 2 రకాలు ఉంటాయి. ఒకటి జిర్కాన్ క్యాప్స్. అంటే జిర్కాన్ అంటే మనకు తెలుసు కదా, బంగారులో వాడే తెల్లరాయి, జిర్కోనియా స్టోన్. ఆ స్టోన్ ని ఆర్టిఫిషియల్ గా తయారు చేసిన స్టోన్ అది. ఆ స్టోన్ నుంచి తయారు చేస్తారు. ఆ స్టోన్ ఏమంటే మీకు స్టోన్ క్వాలిటీని బట్టి కాస్ట్ వేరియేషన్స్ కొద్దిగా ఉంటాయి. దీని మీద పైన కోటింగ్ కలర్ ఏమంటారు, తెల్లగా ఉండే రాయి అది. దాని మీద మన పంటి కలర్ కి షేపింగ్ చేసి షేడింగ్ చేస్తారు. ఆ కలర్ లో కూడా ఇప్పుడు రకరకాల కలర్లు వచ్చి సాలిడ్ బ్లాక్ కంప్లీట్ గా క్యాప్, పూర్తి క్యాపే జిర్కాన్ తో వస్తుంది, అసలు పైన కోటింగ్ కూడా లేకుండా. స్ట్రెంగ్త్ బాగుంటుంది. వీటికి కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, అవి కూడా చెప్తా మీకు. అందరూ ఏమంటే జిర్కోనియా జిర్కోనియా అంటుంటారు, కానీ దాని సమస్యలు కూడా కొన్ని ఉండే చెప్తా. జిర్కాన్ క్యాప్స్ లో కూడా పేరుకు జిర్కానే అయినా కంపెనీని బట్టి కాస్ట్ వేరియేషన్స్ ఉంటాయి. చెప్పాను కదా, ఆర్టిఫిషియల్ స్టోన్ అని, ఇది చైనీస్ స్టోన్స్ ఉంటాయి, జర్మన్ స్టోన్స్ ఉంటాయి, తర్వాత ఇవి తయారు చేసిన కంపెనీ సెర్కాన్ ఇట్లాంటి కంపెనీస్, 3M లావా అనే కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీల పేర్ల వల్ల కాస్ట్ వేరియేషన్స్ ఉంటాయి. కంపెనీ బ్రాండింగ్ వల్ల స్ట్రెంగ్త్ కూడా వేరియేషన్స్ ఉంటాయి. అందరికి ఒకే స్ట్రెంగ్త్ జిర్కాన్ వాడరు. బ్రక్స్ అంటే ఎక్కువ కొరికే వాళ్ళకి, ఇట్టటి వాళ్ళకి చూసుకొని రకరకాల జిర్కాన్ వేరియేషన్స్ వాడతారు. జిర్కాన్ అయిపోయింది కదా, ఇంకో మెటల్ ఫ్రీ క్యాప్స్ ఏంటంటే గ్లాస్ సిరమిక్స్. గ్లాస్ నుంచి తయారు చేసినట్టు ఉంటారు, దీన్ని ఈమాక్స్ అంటారు. ఉండే వాటిల్లో అసలు నమ్మలేని న్యాచురల్ లుక్ ఉండేది వీటికే. మనకు మీరు చూసారంటే దాదాపు సినిమా యాక్టర్లు ఎవరైనా వేసుకో ఉండరు, పళ్ళన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి అనుకున్నారంటే డౌటే లేదు, అది ఈమాక్స్ క్రౌన్స్ ఉంటాయి. ఈ మన గ్లాస్ సిరమిక్ క్రౌన్స్ ఉంటాయి. ఈ క్రౌన్స్ ఉండే న్యాచురాలిటీ, ట్రాన్స్లూసెన్సీ, అసలు ఎక్స్రేలో కూడా క్రౌన్ వేసింది కూడా కనపడదు, అంత న్యాచురల్ గా ఉంటాయి. పర్ఫెక్ట్ క్రౌన్స్. కాస్ట్ ఎక్కువ, అన్నిటి కాస్ట్లు చెప్తా మీకు. అసలు కాస్ట్ వేరియేషన్స్ ఎందుకు వస్తాయి? రకరకాల, ఒక్కొక్క క్లినిక్ లో ఒక్కొక్క రేట్ అంటాడు, ఆ డాక్టర్ ఈ రేట్ అంటాడు, ఈ డాక్టర్ ఈ రేట్ అంటాడు అని చెప్పుకుంటుంటారు. కాస్ట్ వేరియేషన్స్ చాలా తేడా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసారంటే ఆ డాక్టర్ ఎక్స్పర్టైజ్, ఆ క్లినిక్ లో ఉండే ఎక్విప్మెంట్, టెక్నాలజీ, తర్వాత పంపించే ల్యాబ్ వాళ్ళు చేసే విధానం, దాన్ని ఫిక్స్ చేసే సిమెంట్ కూడా ఇంక్లూడ్ అవుతుంది కాస్ట్ లో, గుర్తుపెట్టుకోండి. సిమెంట్ మీకు ఆ ఫిక్స్ చేసే సిమెంట్ కాస్ట్ చైనీస్ సిమెంట్స్ దగ్గర నుంచి జర్మన్ సిమెంట్స్ దాకా ఎన్నో రకాల కాస్ట్ వేరియేషన్స్ లో ఉంటాయి. వీటన్నిటి వల్ల కాస్ట్ ఒక్కొక్క క్లినిక్ కి మారుతుంది. నేను యావరేజ్ రేంజ్ చెప్తాను కాస్ట్ మీకు. ఫుల్ మెటల్ క్యాప్స్ యూజువల్ గా 1000 నుంచి 2000 దాకా ఉంటుంది ఒక్కొక్క యూనిట్. ఇలాగ ఈ క్లినిక్ లోనే యూజువల్ గా అట్టే ఉంటుంది మన ఊర్లో.
తర్వాత సిరమిక్ మెటల్ సిరమిక్ క్యాప్ అయితే యూజువల్ గా 2-3 వేల నుంచి 4 వేలు, ఒక్కొక్కసారి 5 వేలు దాకా కూడా ఉంటుంది ల్యాబ్ని బట్టి. ఫైనల్ గా మెటల్లో మీకు డిఎంఎల్ఎస్ క్యాప్స్ చెప్పాను కదా, లేజర్ సింటెడ్ క్యాప్స్. అవేమంటే దాదాపు 4-5 వేల నుంచి 6-7 వేల దాకా రకాలు ఉంటాయి డిఎంఎల్ఎస్ క్యాప్స్. ఫైనల్ గా మెటల్ ఫ్రీ క్యాప్స్ వచ్చారంటే ఈ జిర్కోనియా క్యాప్స్ చెప్పాను కదా, చాలా కంపెనీస్ ఉంటాయని. జిర్కోనియా క్యాప్స్ యూజువల్ గా 5-6 వేల నుంచి 10,000 దాకా జిర్కోనియాలోనే రకాలు ఉంటాయి. ఎందుకంటే కంపెనీ 3M, లావా, నీకు సెర్కాన్, ఇట్లా చాలా కంపెనీస్ ఉంటాయి. సో వీటన్నిటి వేరియేషన్ రేంజ్ వల్ల 5,000 to 10,000 జిర్కాన్ లో వేరియేషన్స్ ఉంటాయి. ఫైనల్ గా ఈమాక్స్ క్యాప్స్ అన్నాను కదా, అది యూజువల్ గా 10,000 నుంచి 15,000 దాకా రకాలు ఉంటాయి. చెప్పాను కదా, అది సిమెంట్ చేసే విధానమే వేరే, అది చూసేదానికి ఉండే లుక్కే వేరే. సో ఏ క్యాప్ వేయించుకోవాలనేది కాస్ట్ బట్టి ఆలోచించబాకండి. మీ డాక్టర్కి నిర్ణయానికి వదిలేయండి. యూజువల్గా డాక్టర్ 3-4 వేరియేషన్స్ ఆప్షన్స్ ఇస్తాడు మీకు. మీ బడ్జెట్ని బట్టి ఏదైనా చేయించుకోండి. అంతేగాని క్లినిక్ మీద నాకు జర్కాన్ క్యాప్ వేయండి అని అడగబాకండి.